హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానమాట. అదేంటంటే చూస్తున్నారు కదా, పాస్తా. బ్రేక్ఫాస్ట్లోకి మనం పాస్తా చేసుకుంటాం కదా, ఆ పాస్తానే ఇంకొంచెం రుచితో మరింత టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అనమాట. మరెందుకండి ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా పాస్తా తీసుకోవాలి. దాన్ని కొన్ని నీళ్లు పోసి అందులో ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పాస్తాని ఉడికించుకోవాలి. పాస్తా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మార్నింగే ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఫటాఫట్గా చేసేయాలంటే ఈజీ మెథడ్లో నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చేస్తానండి. నేను చేసే విధానం ప్రకారం మీరు చేసుకుంటే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ పాస్తాని ఈ విధంగా ఉడికించుకోవాలి. సాఫ్ట్గా అయిపోయింది. తర్వాత మ్యాగీ మసాలా అండి, అది సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యూబ్ అంతా బటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. అవి రెండిటితో ఈ పాస్తాకి చాలా టేస్టీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇది నేను సింపుల్ దేశీ స్టైల్లో చూపిస్తున్నాను, రెస్టారెంట్ స్టైల్లో కాకుండా దేశీ స్టైల్లో చూపిస్తున్నాను. ఇలా అయితే చేసుకుంటే చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. అండ్ దీంట్లో ఆ బటర్, ఆ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను. మ్యాగీ మసాలా ఒక 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నానండి. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ పాస్తాని ఉడికించుకున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసాము. అండ్ ఇప్పుడు వేయించుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాము. సో ఉడికించినప్పుడు వేసుకున్న ఉప్పుని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ పాస్తాని మనము వేసుకొని అదంతా మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనము మంటని స్లిమ్లోనే పెట్టుకోవాలి లేదా మీడియంలో పెట్టుకోవాలండి. పాస్తా వేసిన తర్వాత అయితే మంటని మీడియంలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక బటర్ క్యూబ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నామండి కొద్దిగా. ఇదంతా మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని స్లిమ్ మంట మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంత సింపుల్గా, ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టాటా, సెలవు.